అందులో మనం ధ్యానిస్తున్నాం కదా. 18వ అధ్యాయము మొదలు పెడుతున్నాం, అంతే కదా శేఖర్? 18వ అధ్యాయములో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుదాం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. సీలయు తిమోతియు మాసుదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. సో ఇక్కడ మనం చూస్తున్నాము, మరి పౌలు యొక్క 2వ మిషనరీ జర్నీ. ఓకే, సో మనం అనేక ప్రాంతాలు తను వెళుతూ మరి క్రీస్తు గురించిన సువార్తను అక్కడ మరి యూదులతో పంచుకుంటూ ఉంటూ మరి కొన్ని ప్రదేశాల్లో తనకి మరి అపోజిషన్ అంటే విరోధం ఏర్పడుతుంది. కొన్ని ప్రదేశాల్లో తను గేలి చేస్తున్నారు, దూషిస్తున్నారు. మరి ఆ నేపథ్యంలో తను ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పరిశుద్ధాత్మ ద్వారా నడపబడుతున్నాడు. మనం అపోస్తుల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ కార్యాలు అని మనం చాలామంది పెద్దలు అంటారు అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలు ఇవన్నీ. సో ఆ రీతిలో ఇక్కడ మరి పౌలు అంతకు ముందు ఎక్కడున్నాడు? ఏథెన్స్లో ఉన్నాడు కదా. ఏథెన్స్లో మరి దేవుని సువార్త ప్రకటించి మరి అక్కడ నుంచి మరి ఇక్కడికి బయలుదేరి కొరింథుకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మొదటి వచనంలో. సో అక్కడ పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. వీళ్ళు యాక్చువల్గా అకుల ప్రిస్కిలా వాళ్ళు వేరే ప్రదేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇటలీలో కాపురం ఉండేవాళ్ళు. రోమా పట్టణానికి ముఖ్య పట్టణమైన ఇటలీలో వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు పొంతు వంశానికి చెందిన వాళ్ళు. సో అక్కడ మరి రోమీలు ఏం చేస్తారంటే రోమా చక్రవర్తి మరి మీరందరూ కూడా యూదులందరూ కూడా ఇక్కడ విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందుకు వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చారు. ఎక్కడికి? కొరింథుకి వచ్చారు. వీళ్ళు ఎవరు? అకుల, ప్రిస్కిలా. వాళ్ళు ఇద్దరు కూడా దంపతులు అన్నమాట. సో వీళ్ళు యూదులు కానీ పొంతు వంశపు సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళ వృత్తి ఏంది? డేరాలు కుట్టే వృత్తి. సో పౌలు అదే వృత్తి గలవాడు కనుక
వారితో కాపురం ఉండిన వారు కలిసి పని చేయుచుండిరి. సో ఇక్కడ మనం చూస్తుంటే నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు పౌలుకి ఏథెన్స్లో మరి ఏథెన్స్కి రావడానికి తనకి అంతకు ముందున్న బెరయాలో తనకి బెరయాలో తన వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 13వ వచనంలో బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురిస్తున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహం రేపి కలవరపరిచిరి. సో అక్కడ తను మరి బెరయాలో తను వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ కలవరపరిచి తను ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ ఉన్న సహోదరులు పౌల్ని ఏం చేశారు, సరే ఇక్కడ సరిపోయిందని చెప్పేసి అక్కడ నుంచి ఏథెన్స్కి పంపించారు. ఏథెన్స్కి పంపించినప్పుడు ఏథెన్స్లో కూడా తను వాక్యం చెబుతూ ఉన్నాడు. కొంతమంది ఏమో వాళ్ళు విన్నట్టుగానే ఉంటూ పెద్ద లెక్క చేయట్లేదు. మరి చివరికి కొంతమంది అంగీకరించారు, కొంతమంది దేవుణ్ణి అంగీకరించారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పౌలుకి ఒక ప్రదేశంలో ఎదురుపాట్లు ఏర్పడినా కూడా నిరుత్సాహం కలుగుతున్నా, కొన్ని ప్రదేశాల్లో తనకి గేలి చేస్తున్నా, తనని అడ్డుకుంటున్నా, తనని తిడుతూ ఉన్నా కూడా పౌల్లో ఉన్న ఆ యొక్క ఆ దాహం ఏంటంటే దేవుని యొక్క సువార్త ఆపకుండా ముందుకి తీసుకుని వెళ్ళాలి. ఈ ప్రదేశం కాకపోతే ఇంకో ప్రదేశం కాకపోతే ఇంకో ప్రదేశం, అలాగా ఆ ఒక దాహాన్ని గమనించగలిగాం. మరి అది మనం ఈ యొక్క జరిగిన ప్యాసేజ్ ద్వారా, చదివిన ప్యాసేజ్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మన జీవితాల్లో దేవుని గురించిన సువార్తే మన ముఖ్య ఉద్దేశం కదా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరమునకు ఎత్తబడేటప్పుడు ఆయన మరి తన శిష్యులకు ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఆదేశం, యాక్చువల్గా గొప్ప ఆదేశం అంటారు, అంటే గ్రేట్ కమిషన్ అంటారు. గొప్ప ఆదేశం అంటే ఆజ్ఞ. నేను ఆదేశిస్తున్నానంటే ఏంది, అది మన చాయిస్ కాదు. యాక్చువల్గా ఆదేశాలు ఎవరు ఇస్తారు? పవర్ఫుల్ పీపులే ఆదేశం. నువ్వు అక్కడ పోవాలని ఆదేశిస్తున్నా అంటే, సో అది యేసుక్రీస్తు ప్రభువారు తనకి శిష్యులుగా ఉన్న ఈరోజు మనం కూడా ఆయన శిష్యులమే. ఆయన ఇచ్చిన గొప్ప ఆదేశం ఏంది? ప్రపంచ నలుమూలలు అన్ని చోట్లకి వెళ్ళేసి దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి, ఆయనకు శిష్యులుగా చేయాలి, మరి ఆయన యొక్క రాజ్యంలోనికి, ఆయన రక్షణలోనికి వారిని నడిపించాలి. ఇది దేవుని యొక్క ఆదేశం. అది ఆ గొప్ప ఆదేశాన్ని పట్టుకుని పౌలు కూడా మరి అనేక ప్రదేశాల్లో తనకి ఎన్ని వచ్చినా కూడా తను నిరుత్సాహపడతలేదు, భయపడతలేదు, ప్లస్ కృంగిపోవట్లేదు, ప్లస్ తను ఆగిపోవట్లే. సో ఈ రోజులు మన జీవితాల్లో కూడా మనము మన రీతిలో మనం సువార్త చెప్పే ప్రక్రియలో, ఒకవేళ మన బంధువులకి కానివ్వండి, ఇరుగు పొరుగు వారికి కానివ్వండి, మరి మిగతా వేరే రీతిలో మన పనిచేసే స్థలంలో కానివ్వండి, ఎక్కడైనా దేవుని గురించిన సువార్తను చెప్పే విషయంలో మనం కూడా పౌలు వలె, ఒకవేళ మనకి కూడా ఒక్కోసారి విన్న ప్రజలు మనకి ప్రోత్సాహకరమైన రీతిలో వారి ప్రవర్తన ఉండకపోయినప్పటికీ కూడా, మనకి విరోధాలు ఎదురైనప్పుడు కూడా, తిట్లు ఎదురైనప్పుడు కూడా, మరి తనలాగా మనం ముందుకి సాగుతూ ఉండాలి. ఒక ప్రదేశం కాకపోతే ఒకరికి కాకపోతే ఇంకొకరికి చెప్పటం కదా, ఇంకొకరికి కాకపోతే ఇంకొకరికి చెప్పటం. అదే ఆ విధమైన దీంట్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా అది మనం నేర్చుకోవాలి. అది ఒక లెర్నింగ్ మనకి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దాహంతో దేవుని గురించిన సువార్తను ప్రతికూల పరిస్థితుల్లో, అంటే అనుకూల పరిస్థితులు చెప్పడం చాలా ఈజీ, మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు పని చేయటం చాలా ఈజీ. కానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే అనుకూలం లేని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు సువార్త చెప్పడం అనేదే చాలా గొప్ప కార్యము. అది చాలా సవాలుతో కూడిన ఇది. ఎప్పుడైతే మనం ఆ విధంగా మన ఒక తీర్మానంతో మరి కృంగిపోకుండా, వాళ్ళు ఇలాగ అన్నారని, లేకపోతే అలాగ మనం వెనకబడిపోకుండా, వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళినప్పుడు
రెండో విషయం ఏం జరుగుతుందంటే దేవుడు మనతో పాటు ఉంటాడు. దేవుడు ఆయా ప్రదేశాలలో మనకి ఆ ఫ్రూట్ని దయచేస్తాడు. ఇప్పుడు చూడండి, నేను అదే గమనించాను. పౌలు ఇంకో ప్లేస్కి అక్కడ అనేకమైన ఎదురుపాట్లు వచ్చినప్పుడు కూడా మరి అక్కడ నుంచి ఏథెన్స్ నుంచి ఇక్కడికి కొరింథుకు వచ్చాడు. కొరింథుకు వచ్చినప్పుడు యాక్చువల్గా గమనించాలి, ఇక్కడ పౌలు ఇప్పుడు ఒకడే ఉన్నాడు తన జర్నీలో. అంతకుముందు ఎవరున్నారు పౌలుతో పాటు? శీలాలు, తిమోతి కూడా జాయిన్ అయ్యారు బెరియా వరకు. అక్కడ నుంచి అక్కడ ఆగిపోయారు వాళ్ళు. ఆగిపోయేసి తను ఏథెన్స్కి మాత్రం పౌలు ఒంటరిగా వచ్చాడు. సో ఏథెన్స్లో తనకి మరి అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా కూడా తను మూవ్ అవుతూ ఉన్నాడు. కొరింథుకు వచ్చినప్పుడు ఒకడే ఉంటున్నాడు. ఏథెన్స్లోనూ ఒకడే ఉన్నాడు, కొరింథుకు వచ్చినప్పుడు కూడా ఒకడే ఉన్నాడు. సో అయితే మరి తనకి ఒక కపుల్ని తనకి ఇచ్చాడు. అంటే అది ఎందువల్ల జరిగింది? దేవుడు తను చేస్తున్న ఆ ఉత్సాహకరమైన రీతిలో ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో మరి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తను ఉత్సాహంతో ముందుకు పోతున్నప్పుడు తనకి జత పనివారిగా పౌలు ఇంకొక దంపతుల్ని కేటాయించారు. వీళ్ళు ఎంత మరి చక్కగా వీళ్ళ ద్వారా ఏం జరిగిందంటే ఒక సంఘం ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఒక సంఘం ఏర్పడింది. అది మనం చూడగలము. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ అంటాడనమాట. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అక్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, అంతగా ఇప్పుడు దేవుడు మరి పౌలు ధైర్యంగా ముందుకు పోతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మరి ఆ కొరింథులో ఎవరు కూడా ఎవరి దగ్గరికి పోవాలి అనేది కూడా ఒక ఇది లేకుండా, లైక్ అబ్రహాం ఎలాగ వెళ్ళిపోయాడు? అబ్రహాం ఒబే అయ్యాడు. అంటే నువ్వు నీ బంధువులని నీ దేశమును విడిచిపెట్టి నేను పంపబోయే స్థలానికి వెళ్ళినప్పుడు ఆయన ఓకే ప్రభు అని ముందుకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా పౌలు కూడా దేవుని సువార్త నిమిత్తము మరి ఎన్ని తనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ముందుకు వెళ్తున్నప్పుడు తనకి తోడుగా ఉండటానికి దేవుడు తప్పనిసరిగా ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఎంతగా ఎదిగారంటే పౌలుతో పాటు, అంటే చూడండి, అది అక్కడ దేవుడు ఏ విధంగా మనం కనుక ఒక స్టెప్ ముందుకు వేస్తే, మనకి ఇబ్బందులు ఇరుకులు అయినప్పుడు కూడా ఒక్క స్టెప్ మనం దేవుని నిమిత్తము చేసే పని, దేవుని పరిచర్య నిమిత్తము, అది సువార్తే కావచ్చు, వేరే వేరే విషయాలు, ఏ విధమైన కార్యము కూడా మరి దేవుని రాజ్య నిమిత్తం మనం చేసే దానికి ఆటంకాలు, నిరుత్సాహము, ఎవరు నన్ను గమనించట్లేదు, ఎందుకు నేను చేసి దానికి ప్రతిఫలం ఏంది, ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారని ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే సంఘంలో పరిచర్య చేస్తూ ఎవరు గమనించలేదు అనుకోండి, మనల్ని ఎవరు వచ్చి మనతో మాట్లాడట్లేదు అనుకోండి, ఎంత చేసినా కూడా ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదే, ఎవరు మనల్ని గుర్తెరగట్లేదే, ఎవరు వచ్చి థ్యాంక్ యూ అని చెప్పట్లేదే అని ఉన్నప్పుడు ఏమనిపించదు జనరల్గా మనకి? ఎందుకు ఇంత చేసి ఈ విధంగా అర్లీగా వచ్చి ఇంత చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం పాస్టర్ కూడా అని చెప్తున్నారు జనరల్గా. పట్టించుకోవట్లేనప్పుడు ఏమవుతారు? డిమోరల్ అవుతారు కదా, వాళ్ళు నిరుత్సాహపడిపోయి ఇంకా ఎందుకు లేదు చాలు అనుకుంటారు కదా. సో అలాగుంటే అది ప్రభు గమనిస్తూ ఉంటాడు యాక్చువల్గా. సో మనం కనుక ఎవరు గమనించినా, మనం చేసేది మనుషుల కోసం కాదుగా కదా. ఇప్పుడు సంఘ పరిచర్య, సంఘం ఇది అంతా కూడా దేవుని రాజ్యంని మనం ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఏదో రీతిలో సంఘానికి మైక్ పట్టుకుని ప్రీచింగ్ చేయాల్సిందని అవసరం లేదు కదా, లేకపోతే పాటలు పాడాల్సిందని అవసరం లేదు. వచ్చి చూడండి, నేను వచ్చేవారికి పిల్లలు ఎంతమందిరా, మీరు 4-5 ఉన్నారు ఇక్కడ, చక్కగా వచ్చి వాళ్ళంతా ఇది చేస్తారు. దట్ ఈస్ ద గ్రేట్ పరిచర్య. మనం అందరం వచ్చిన తర్వాత ఎవరు చేశారో మీకు తెలియదు, నేను వచ్చింది కాబట్టి నాకు తెలిసింది ఎవరు చేశారో. సో ఇది మనం వచ్చి ఏం చేసిపోతాం, అనుభవించి వెళ్ళిపోతున్నాం.
అంత చక్కగా ఇక్కడంతా సెటప్ చేసేవారికే మనం హ్యాపీగా ఇది చేస్తున్నాం. సో కానీ వాళ్ళు చేసిన పరిచయం దేవుడు గమనిస్తున్నాడా లేదా? డెఫినెట్గా గమనిస్తాడు. దానికి ఈక్వల్గా అందరికీ ఇప్పుడు ఇక్కడ నేను ప్రసంగం పట్టుకుని మైక్ పట్టుకుని ఇప్పుడు ఎంత ప్రసంగం చేస్తున్నాను, నాకు ఎంత రివార్డు ఉంటుందో వాళ్ళకు కూడా అంతే రివార్డు ఉంటుంది. మీకు గమనించారో లేదో, ఒక ఉపమానం చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు. పొద్దున్నే ఒక వ్యక్తికి పోయి పొలానికి కూలీలని పిలుచుకుందానంట. బజార్లోకి పోయేసి 9 గంటలకి రామంటే వచ్చారు. ఇక తర్వాత 12 గంటలకి తర్వాత రెండో బ్యాచ్ని పిలిచాడు. ఓకే, వాళ్ళ పిలిచేటప్పుడు నీకు ఈరోజు కూలి 1 దేనారం అని సంథింగ్ ఐ డోంట్ నో, నాకు అది 1 దేనారం నీకు కూలి ఇస్తాను బాబు, ఈరోజు నా పొలంలో వచ్చి పని చేయమంటున్నాడు. 9 గంటలకి అదే ప్రామిస్ చేశాడు, 12 గంటలకి అదే ప్రామిస్ చేశాడు, తర్వాత 4 గంటలకి అదే ప్రామిస్ చేస్తాడు, 4 గంటలకి, తర్వాత 6 గంటలకు కూడా అదే ప్రామిస్ చేస్తాడు. 4 బ్యాచ్లు వస్తారు అక్కడ. ఓకే, మీరు వచ్చి పని చేయండి అని అంటాడు అనమాట. 6 గంటలకు వచ్చే బ్యాచ్కి మీకు తోచింది, నాకు తోచింది ఎంతో ఇస్తానులే అంటే దానికి సిద్ధపడి వస్తారు. వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు పని చేశారు, పిలిచారు, పని చేశారు. సో పని చేసిన తర్వాత వాళ్ళకి వేజెస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నాడు? ఫస్ట్ లాస్ట్లో వచ్చిన వాళ్ళని పిలిచారు, 6 గంటలకు వచ్చిన వాళ్ళని పిలిచారు అన్నమాట. వచ్చి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. తర్వాత 4 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. తర్వాత 12 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. తర్వాత 9 గంటలకు ఇచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. అంటే ఆ యజమానికి ఏంది, అందరినీ ఒకే రీతిలో ఇచ్చేసాడు. కాబట్టి ఏంటంటే పాపం వాళ్ళు ఎవరు పిలిచిన వాళ్ళు లేరు అక్కడ. సో వాళ్ళని పెట్టుకున్నాడు, అందుకని ఆయన వచ్చి పిలిచారు. సో అందుకని అదే రీతిలో అది దేవుని యొక్క హృదయం. అది యాక్చువల్గా ఆ దేవుని, నువ్వు పెద్ద పరిచర్య చేస్తున్నావు, నువ్వు పెద్దవాడివి, నీకు ఇది అని చెప్పేసి అలాగ ఉండవు. యాక్చువల్గా ఆయన దృష్టిలో అందరూ కూడా అంటే ప్రతి పనిని కూడా ఆయన ఒకే సమరీతిలో చేస్తాడు. సో నేను ఇంత కథ ఎందుకు చెప్తున్నా అంటే, మనం దేవుని నిమిత్తము ఏ పని చేసినా, ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా, మనం అది ఆ పనిలో శ్రద్ధ అనేది తగ్గిపోకూడదు. హల్లెలూయా. ఆ పనిలో అది ఏ పని అయినా కానివ్వండి, ఆ పని ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవటానికి, ఇంకా నేను బెటర్గా చేయటానికి ఎలాగైతే, కానీ ఎవరు గమనించట్లేదు, ఎవరు అసలు నన్ను గుర్తుపట్టట్లేదు, ఎవరు నాకు ఇది చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు పౌలుకి అనేక రకాలుగా అందరూ శభాష్ అని చెప్పుకుంటూ వచ్చారు అక్కడ. ఈ మనం జర్నీ చూసాం కదా, ఈ 4 వారాల నుంచి చూస్తున్నాం ఈ సెకండ్ జర్నీలో. ఎక్కడ చూసినా కూడా ఆయనకి ఎదురు మాటలే. కొంతమంది తిడుతున్నారు, వాళ్ళు ఈడ్చుకుని పోతున్నారు కదా. ఓకే, సో ఈ విధమైన ఇది బెరియాలో కూడా ఈడ్చుకుని పోతానికి ఇచ్చేస్తున్నారు. అప్పుడే అందుకనే ఆ శిష్యులందరూ కలిసి ఇంకా వాళ్ళని ఆ నైట్ దీనికి ఏథెన్స్కి పంపించేశారు అనమాట. వాడకి ఏథెన్స్కి పంపించేశారు. సో ఈ విధమైన ఉన్నప్పుడు పౌలు ఒక దగ్గరికి పోతే సరే నాకు ఎదురైంది, ఇంకో దగ్గరికి పోతే బాగుంటుంది అనుకుంటే అక్కడ ఎదురుపులే, ఇంకో దగ్గరికి పోయినా ఇవన్నీ చూసుకుని ఇంకా చాలు అని చెప్పేసి మానుకున్నాడా పౌలు? లేదు. ఆ ఉత్సాహం అని చెప్పేది మన జీవితాలు కూడా. నేను అది చదువుతూ ఉంటే నేను నేర్చుకుంటుంది ఏంటంటే, మనము దేవుడు నీకు ఏ కాలింగ్ ఇచ్చాడు, ఏ పిలుపు ఇచ్చాడు, ఓకే, ఆ పిలుపులో మనం తృప్తికరంగా ఉండాలి. ఆ పిలుపులో మనకి ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, కొంతమంది తిడతారు, కొంతమంది మన మీద పితరులు చెప్పుకుంటూ ఉంటారు, మన వెనకాల మాట్లాడతారు. ఇవి అంటే పౌలుకేమో డైరెక్ట్గా ఫేస్ చేసాడు తను, మనకు ఎదురయ్యేవి అవి డిఫరెంట్ రీతిలో ఉండొచ్చు. సో అందుకని దేవునికి మనము చేసే ఎటువంటి సేవలో కూడా మనం గనక వెనకబడకుండా ముందుకు వెళ్తే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. పౌలుకి చక్కగా 2 కపుల్స్ ఇచ్చాడు. తనకి వచ్చిన పని చేసుకునే వాళ్ళతో కలిసి జీవించాడు పౌలు. వాళ్ళతో కలిసి జీవిస్తూ తన పోషణ నిమిత్తం డేరాలు గుట్టుకుంటూ సంపాదించుకుంటూ మరి ప్రతి విశ్రాంతి దినమును కూడా ఆ యూదుల సమాజ మందిరంలో కూడుకుంటూ మరి దేవుని పనిని కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి, అది దేవుడు మనం ఎప్పుడైతే మనకి ఎదురయ్యే వాటిలో మనం కనుక నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్తే గాడ్ ఈజ్ విత్ అస్. అది ఐ వాంట్ టు సే దట్. దేవుడు మనకి ఆ మార్గాల్ని మనకి సరళము చేస్తాడు, మనకి అనుకూలత ఏర్పరుస్తాడు. ఓకే, సో పౌలు ఏమాత్రము తను కృంగిపోల. సో అయితే ఇంకొక మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు పౌలు ఒంటరిగానే ఇది చేస్తున్నప్పుడు
పౌలు ఇంకా బలపరచడానికి తిమోతి శీలాన్ని మరలా మాసిదోనియా నుంచి పిలిపించాడు. తిమోతి శీలాలు యాక్చువల్గా అంతకుముందు చూస్తే బెరియాలో వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి మాసిదోనియాలో మరలా వెళ్ళిపోయి అక్కడ సంఘాన్ని వాళ్ళు బలపరుస్తూ మరలా మరి అంటే దేవుడు ఇప్పుడు గమనించండి, దేవుడు సరి అయిన సమయానికి ఏది ఎప్పుడు కావాలో ఎవరికి ఏది అవసరమో అది సమకూరుస్తాడు. ఆయన చిత్తములో గనక మనం ఉంటే మనకి ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనం నిలబడిగలిగి ఉంటే కరెక్ట్ సమయానికి ఏది ఏ సమయంలో ఏ స్ట్రెంగ్త్ కావాలో, ఏ బలం కావాలో, ఏ అవసరత కావాలో అనేది పౌలుకి మరి వీళ్ళని పంపించి పౌలుని వాళ్ళు బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 5వ వచనంలో శీలాయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడం వాళ్ళని చూడంగానే చూడండి, అక్కడ పౌలుకి ఏమొచ్చిందంటే ఆతృత, చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేసి యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. బల్లగుద్ది చెప్తున్నట్లుగా, ఎందుకంటే తనతో పాటు తన యొక్క మిగతా జత పనివారు వచ్చేసారు. జత పనివారు వచ్చినప్పుడు ఇంకా తనకు ప్రోత్సాహం వచ్చేసి పౌలు ఆ పరిచర్యను ఇంకా బలంగా చేయటం అనేది అక్కడ మనం చూస్తున్నాము. కానీ వెంటనే మరలా ఏమైంది, 6వ వచనంలో వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోతుందని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చను. అతని ఇల్లు సమాజ మందిరం. చూడండి, అక్కడ కూడా తను మరి తనతో పాటు పనిచేయటానికి జత పనివారైన శీల తిమోతి వచ్చినప్పుడు ఉత్సాహం వచ్చేసింది. కానీ వెంటనే తనకి మళ్ళీ శోధన వచ్చేసింది. మరలా అక్కడ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ఓకే, వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు దూషించినప్పుడు తనే మరలా ఇదేం కాల, ఏమనుకున్నాడు, సరే మీకు నా దీని ప్రకారం నేను సువార్త ప్రకటించాను, మీరు దాన్ని దూషిస్తున్నారు, అని తీసుకోవట్లేదు, మీ నాశనంకి మీరే బాధ్యులు అని చెప్పేసి చక్కగా డస్ట్ చేసేస్తున్నాడు. వస్త్రాలు దులుపుకుంటున్నాడు, ముందుకు వెళ్తున్నారు. దేవుడు చూడండి, అక్కడ ఆ సీక్వెన్స్ కనుక చూస్తే ఒక్క స్టెప్ కనుక మనం ఏమాత్రం దేవుని రాజ్య, ఇదే నేను నేర్చుకుంటున్నాను. యాక్చువల్గా మనం నేర్చుకోవాల్సింది దేవుని రాజ్య కార్యాలలో మనకి అడుగుకి కూడా విరోధం కనుక ఏర్పడుతూ ఉంటే, అది ఏ రకమైన పర్సనల్ లైఫ్లోనే కావచ్చు. ఓకే, సో దేవునిలో మనం ముందుకు పోవాలనే ఉత్సాహము కలిగి ఉన్నప్పుడు అది కుటుంబ జీవితంలో కూడా మనకి ఏమైనా శోధనలు అనేవి ఎదురవుతూ ఉంటే దాంట్లో మనం లెక్క చేయకుండా ఒక అడుగు ముందుకేస్తే దేవుడు ఇంకొక అడుగు మనతో వేస్తాడు. హల్లెలూయా. పౌలు శీలాలు వచ్చినప్పుడు ఉత్సాహంగా తను ధైర్యంగా బలగుద్ది చెప్తున్నాడు, యేసే క్రీస్తు అంటే యేసయ్యే మీరు ఎదురు చూస్తున్న యూదులారా, మీరు ఎదురు చూస్తున్న ఆయన అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నాడు. ఎప్పుడైతే చెప్తున్నాడో వెంటనే వాళ్ళు ఎదురు తిరుగుతున్నారని చెప్పేసి తను ఇది పడలేదు. వెంటనే తను బట్టలు దులుపుకుని ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ వెంటనే మళ్ళీ సమాజ మందిరపు ఒక అధికారి, తర్వాత సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారి అందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచును, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. తనకి ఒక్క స్టెప్ కనుక మనం గ్రహించాల్సిన మన జీవితాల్లో దేవుని విశ్వాసంలో కనుక, దేవుని యొక్క కార్యాలలో దేవునిలో ముందుకు పోవటంలో కనుక మనం గనక ఎటువంటి మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా ముందుకి సాగితే అప్పుడు దాని ప్రకారంగా దేవుడు కూడా మనతో తన యొక్క నేను నీతో ఉన్నాను అని చెప్పేసి నువ్వు చేసేదానికి, నువ్వు చూపిస్తున్న విశ్వాసానికి, నువ్వు చూపిస్తున్న ధైర్యానికి ఇది ప్రతిఫలం అని చెప్పేసి పౌలుని ఏమాత్రం నిరుత్సాహపరచట్లేదు. నిరుత్సాహం ఎదురవుతున్నా కూడా అంటే దుష్టుడి ద్వారా నిరుత్సాహం వస్తుంది. దుష్టుడు ఈక్వల్గా పనిచేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనం దేవునిలో ముందుకు సాగాలంటే వీడు పోనీలా అని చెప్పేసి దుష్టుడు ఏమాత్రం సంతోషంగా ఉండడు. ఈక్వల్గా వాడు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లోనే వస్తాడు.
ఆపోజిట్ డైరెక్షన్లోనే వస్తాడు. కానీ అయినప్పుడు కూడా మనం వెనక్కి తగ్గకుండా ముందు అడుగు వేస్తే దేవుడు మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, మనల్ని ప్రోత్సహిస్తాడు. అది మనం గమనించాలన్నమాట. ఓకే. సో తర్వాత ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా, సో అక్కడ అనేక మంది మరి బాప్తిస్మం పొందారు. కొరింథీయులలో అనేక మంది విశ్వాసం ఉంచినట్లుగా మనం వాక్యం చెప్తుంది. ఇదంతా దేవుని కార్యం. పౌలు తను ముందుకు ధైర్యంగా వెళ్తున్నాడు. దేవుడు తన ధైర్యానికి అనుగుణంగా, తన యొక్క దీనికి అనుగుణంగా దేవుడు కూడా కార్యం అక్కడ జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దర్శనం కూడా ఇస్తున్నాడు. 9వ వచనంలో, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము. ఎప్పుడైతే ఒకవేళ తనలో భయం అనేది ఒకవేళ ఉందని దేవుడు గ్రహించినప్పుడు వెంటనే మాట్లాడతాడు. నువ్వు భయపడబాక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడైనాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. మనం ఈ మొత్తం సారాంశం ఏంటంటే, మొత్తం ప్యాసేజ్ ద్వారా నేర్చుకోవాల్సింది ఒకటే. దేవుని యొక్క పిలుపులో, మనం పర్సనల్ పిలిపే కావచ్చు, లేకపోతే ఇంకా పరిచర్య పిలిపే కావచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క రాజ్యం నిమిత్తము నువ్వు ఏం చేయాలి అని దేవుడు నీకు ఇచ్చిన ఆ పిలుపులో కనుక మనం ముందుకు వెళుతూ ఉంటే అది చక్కగా సాగదు. మన దాన్ని ఏమంటారు, ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం అనేది చక్కగా సాగదు. ఎందుకంటే నువ్వు ఎంత డిటర్మినేషన్, ఎంత దీక్షతో, ఎంత ఒక ఉద్దేశపూర్వకంగా దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి అనుకుంటావో అప్పుడే నీకు ఎదురు దెబ్బలు, లేకపోతే దుష్టుడు నీకు విరోధిగా నిలబడుతూ ఉంటాడు. లేదు నేను ఏదో నామకార్థపు క్రైస్తవత్వంలో జీవిస్తాను అంటే వాళ్ళకేముండదు. నామకార్థపు క్రైస్తవత్వము మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ జీవితాలు చక్కగా జీవించుకుంటూ ఉంటారు. లేదు, నేను నిజంగా యేసుక్రీస్తు శిష్యుడిగా, యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారముగా నేను జీవిస్తాను, ఆయనకు ఉపయోగపడే పాత్రగా నేను ఉంటాను, ఆయనకి నిజమైన శిష్యుడిగా నేను నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని ఒక తీర్మానంతో దేవుని కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి విరోధాలు అనేవి ఎదురవుతాయి. అయినప్పుడు కూడా కృంగకుండా ముందుకి వెళ్ళినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనతో, ఆయన దర్శనంలో చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఆ గొప్ప ఆదేశం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆయన, మీరు వెళ్ళండి, నేను మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు కూడా మీతోనే ఉన్నాను అంటారు. హల్లెలూయా. సో ఆ విధంగా మన జీవితాల్లో, మన క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగుతుంటే పౌలు వలె ధైర్యంగా, ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా, దూషణలు, అవమానాలు, కృంగుదలలో, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మనం ఏమాత్రము, పౌలు ఏమంటున్నాడు, దులిపేసుకుంటున్నాడు కదా, షర్ట్ దులిపేసుకుంటున్నాడు, మీ కర్మ మీదే అంటున్నాడు. నేను చెప్పాల్సింది, ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు, పోయినసారి కూడా ఒక ప్రసంగంలో అన్నట్టున్నాడు, శేఖరేజ్ చేశాడు, నేను సువార్త చెప్పని ఎడల నాకు శ్రమ, అయ్యో అలాస్ అంటాడు. అంటే నాకు అయ్యో శ్రమ, నాకు అది మంచిది కాదు, క్షేమం కాదు అది అని చెప్పేసి అంత భారభరితంగా ఉన్నాడు. కాబట్టి పౌలు రాసిన లెటర్స్ ఈ రోజుల్లో సంఘాల్లో, మరి ఆయన కొత్త నిబంధనలు దాదాపు సువార్తలు తప్పించి అన్నీ ఇంకా పౌలే కదా. పౌలు మరి ఎంత గొప్ప సేవ చేశాడు. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న పౌలు మరి దేవుడి చేత పట్టబడినప్పుడు తను మరి ఎంత గొప్పగా దేవుని నామం నిమిత్తము మరి ఎన్ని ప్రదేశాలలో సంఘాలను స్థాపించాడు. ఆయన అపోస్తులుగా పిలువబడ్డాడు. మిగతా అపోస్తుల కంటే ఆయన క్రియలనే మనం అధికంగా చూస్తాం. యాక్చువల్గా 12 మంది అపోస్తులలో పౌలు గురించి అధికమైన రాత మనం బైబిల్లో కనపడుతుంది. ఇదంతా దానికి కారణం ఏంటంటే, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పుడు కూడా తను ఏమాత్రము వెనకంజ వేయలే, ధైర్యంగా ముందుకు పోయాడు. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తనతో ఉండి అద్భుత కార్యాలు జరిగించాడు.
మన జీవితాల్లో కూడా మనం మన క్రైస్తవ జీవితంలో మన విశ్వాస యాత్రలో ఎన్ని అవరోధాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా కృంగిపోకూడదు. ముందుకు సాగుతూనే ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నతని మనం అనుభవించగలము. దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు. దుష్టుడు ఎంత ఈక్వల్గా పనిచేస్తున్నా అంత ఈక్వల్గా దేవుడు అంతకంటే ఎక్కువగా మన జీవితాల్లో పనిచేసి ఆయన నా మహిమార్థముగా మనం ఉపయోగపడతాం. ఆయనకు ఉపయోగపడే పాత్రగా ఉంటాం. ఆ విధంగా మనం జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.